నేటి ఈ పవిత్ర యజ్ఞమునందు పాల్గొని ఉన్న ఆర్య బంధువులందరికీ నా నమస్కారములు. ఈరోజు వైదిక ధర్మాన్ని అవలంబించే ప్రతి ఆర్యుడికి ఎంతో మహత్వపూర్ణమైన దినము శ్రావణి ఉపాకర్మ. ఉపాకర్మ అంటే ప్రారంభము. మరి దేని ప్రారంభము అంటే వేదాధ్యయన పారాయణ ప్రారంభము. మన ఋషులు మహర్షులు శ్రావణ మాసము యొక్క పౌర్ణమి రోజు నుంచి వేద పారాయణాన్ని ప్రారంభించి పౌషమాసము దాకా చాతుర్మాస యజ్ఞాలు చేసేవారు, అనగా వేదపారాయణం చేసేవారు. ఈ పవిత్ర వేద పారాయణము శ్రావణ మాసపు పౌర్ణమి రోజు నుంచి ప్రారంభించేవారు గనుక శ్రావణి ఉపాకర్మ అని అంటారు ఈ రోజుని. స్వాధ్యాయము ప్రతి ఆర్యుడి జీవితంలో అభిన్నమైన అంగము. అందుకే మహర్షి దేవ దయానందులు ఆర్య సమాజ నియమాలలో వేదములను చదువుట, చదివించుట, వినుట, వినిపించుట ఆర్యులందరికీ పరమధర్మము అని ఎంతో స్పష్టంగా తెలియపరిచారు. గురుకులంలో బ్రహ్మచారి వేద విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఆఖరిగా ఆచార్యుడు ఉపదేశిస్తూ స్వాధ్యాయాన్మా ప్రమదః, నీవు భావి జీవితంలో మిగతా ఏ విషయాలలోనైనా అశ్రద్ధగా ఉండు, కానీ స్వాధ్యాయంలో కాదు. స్వాధ్యాయం నీ నిత్య దినచర్యలో ఒక అభిన్న అంగమై ఉండాలి. సన్యాసాశ్రమాన్ని స్వీకరించే యతివర్యులకు కూడా దీక్షా గురువులు సర్వమేవ సన్యసేత్ వేదమేకం న సన్యసేత్, అనగా నీవు ప్రాపంచిక విషయములు అన్నిటినీ త్యజించు, కానీ కేవలం వేద స్వాధ్యాయమును మాత్రం త్యజించకూడదు అని దీక్షా గురువులు బోధిస్తారు. ఆది గురువు శంకరాచార్యులు కూడా ఉపదేశ పంచకంలో వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం అని ఎంతో అద్భుతమైన మాటను తెలియపరిచారు. నిత్యమును వేదమును చదవండి, వేదం నుండి చదివిన విషయములను పొందిన జ్ఞానమును కర్మసు అనుష్ఠీయతాం జీవితమునందు ఆచరించే కర్మలలో అన్వయించండి, అనగా వేదోక్త కర్మలు చేయండి. అప్పుడు కానీ మీ జీవితం జ్ఞానమయం అవుతుంది, పవిత్రంగా ఉంటుంది, ఆనందమయంగా మారుతుందని తాత్పర్యము. వేద పారాయణము శ్రావణ మాసము నందు జరుగుతుంది కాబట్టి శ్రావణ మాసమును మన సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసముగా భావిస్తారు. ఈ పవిత్రత శ్రావణ మాసానిది కాదమ్మా, వేదానిది. వేదం పవిత్రం, వేదాన్ని పఠించే బ్రాహ్మణులు పురోహితులు పవిత్రులు, వేదమును బోధించే సన్యాసులు విద్వాంసులు పవిత్రులు, వేదములను పఠించే మాసమైన శ్రావణ మాసము కూడా పవిత్రము. మన సంస్కృతిలో జ్ఞానానికి ఉన్నంత విలువ ఏ పదార్థానికి ఇవ్వబడలేదు. శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే, ఈ ప్రపంచంలో జ్ఞానానికంటే పవిత్రమైన వస్తువు మరి ఒకటి లేదు. కాబట్టి మన సనాతన ధర్మం జ్ఞానాన్ని అవలంబిస్తూ జ్ఞానాన్ని ఆశ్రయిస్తూ వేద జ్ఞానానికి అనుకూలంగా నడిచే సంస్కృతి కాబట్టి ఈ సంస్కృతిలో జ్ఞానానికి అత్యంత విలువ ఉన్నది. శ్రావణి ఉపాకర్మ రోజున యజ్ఞోపవీతాన్ని కూడా మార్చుకునే సంప్రదాయం ఉన్నది. కాబట్టి ఈ రోజున పాత యజ్ఞోపవీతమును తీసివేసి నూతన యజ్ఞోపవీతమును ధరిస్తాము. యజ్ఞోపవీతము అనగా యజ్ఞము వంటి పవిత్ర కర్మలు చేయుటకు ఈ వ్యక్తి అర్హుడు అని తెలియపరిచే ధార్మిక చిహ్నం. మన దేశానికి 3 వర్ణముల జాతీయ జెండా ఏ విధంగానైతే చిహ్నమో, మన సనాతన ధర్మానికి వేద విద్యకు జ్ఞానానికి చిహ్నం శిఖ మరియు యజ్ఞోపవీతములు. యజ్ఞోపవీతమునందున్న 3 పోగులు 3 రకాలైన రుణాలకు ప్రతీకములు. ఋషి రుణము, పితృరుణము, దేవరుణము. ఋషి రుణమనగా గురు శిష్య పరంపరగా అనాది కాలం నుండి ఋషులు మహర్షులు భగవత్ప్రదత్తమైన వేదాన్ని మన వరకు చేర్చారు కాబట్టి మనము ఋషులకు రుణపడి ఉన్నాము. పితృరుణము, తల్లిదండ్రులు మనల్ని పెంచి పెద్ద చేసేందుకు ఎన్నో త్యాగాలు చేశారు, వారికి మనం రుణపడి ఉన్నాము. దేవరుణము అనగా మానవ జీవితానికి ఆధారభూతమైన
పంచమహాభూతాలే దేవతలు. వాటిని ఆశ్రయించి బతికే మనము వాటిని శుభ్రపరుస్తూ ఉండాలి. అది దేవయజ్ఞము ద్వారా సంభవిస్తుంది. కాబట్టి యజ్ఞోపవీతమునందున్నటువంటి 3 పోగులు 3 రుణాలకు ప్రతీకము. ఈ 3 రుణాల నుండి విముక్తులము కావాలి అనే పవిత్ర సందేశం యజ్ఞోపవీతము మనకు ఇస్తున్నది. ఈ శ్రావణి ఉపాకర్మ పర్వదిన శుభ సందర్భమున దయానంద వేద గురుకుల విద్యార్థులు నూతన యజ్ఞోపవీతమును ధరిస్తున్నారు. बाहुभ्याम उष्णो हस्ताभ्याम ओम यज्ञोपवीतम परमं पवित्रं प्रजापतेः यत्सहजं पुरस्तात् आयुष्यमग्र्यं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः. అందరూ మెడలో ధరించండి యజ్ఞోపవీతాన్ని మాల రూపంలో ధరించి కుడి చేతిని దీనిలో నుంచి బయటికి తీయండి. ఓం యజ్ఞోపవీతమసి యజ్ఞ